హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జియా. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా అండి. ఇది నేను ఇంట్లో పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిశ్రమాన్ని అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం 1 అవర్ ఆర్ 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. చికెన్ కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఆనియన్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా రావాలండి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మిశ్రమం మొత్తం ఈ కర్రీలో వేసి బాగా మిక్స్ చేయాలి. 2-3 మినిట్స్ తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాని నేను పేస్ట్ చేసుకున్నానండి. ఈ టమాటా పేస్ట్ అంతటిని కూడా కర్రీలో వేయాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నానండి. నాకు చివరిలో వేయడం కంటే ఇలా ఫస్ట్ వేస్తే వాటి యొక్క ఫ్లేవర్ వాటిలో దిగి బాగా మిక్స్ అవుతుందండి. సో ఏ కర్రీలోనైనా ఫస్ట్గా నేను కొద్దిగా కొత్తిమీర, పుదీనా అనేది ఫస్టే వేస్తాను. చూడండి, ఈ విధంగా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా రెడీ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఈ చికెన్ కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయలేదండి. కానీ కూడా చూడండి గ్రేవీ ఎంతగానో ఉంది. చికెన్ గ్రేవీకి ఎప్పుడైనా సరే వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేయకూడదండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసానండి. ఇంకొద్దిగా కొత్తిమీర. మన చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ చికెన్ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.